వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నేను రమేష్ పోతరాజు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ చాలా ఉత్కంఠ రేగుతోంది. అసలు ఏ స్థానం నుంచి ఎవరు గెలవబోతున్నారని చెప్పేసి అయితే ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా నాయకులు కూడా నామినేషన్ వేసిన తర్వాత ఈ ప్రచార పర్వం అనేది ముమ్మరం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ అసలు ఏ స్థానం నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా 2-3 స్థానాల నుంచి అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కింద మీద పడి అభ్యర్థులే కరువైరన్న బీఆర్ఎస్ పార్టీ అయితే కొంతమంది అభ్యర్థులను గత వాళ్ళ పరిపాలన సమయంలో డబ్బులు తిన్న వాళ్ళనో లేకపోతే సిట్టింగ్లను కింద మీద పడి కొంతమంది అభ్యర్థులు అయితే ఖరారు చేసింది. ఇక బీజేపీ అయితే 10కి పై చిలుకు స్థానాలు గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉంది. బీజేపీ అభ్యర్థులు అయితే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోడీ మేనియాతోటైనా బయటపడతామని చెప్పేసి. వాళ్ళే కాదు, గ్రౌండ్ రియాలిటీ కూడా అట్లే కనిపిస్తుంది. చాలామంది అయితే మోడీ మేనియా ఈసారి గట్టిగా బలంగా పనిచేయబోతోంది తెలంగాణలో అని. సో ఓవరాల్ ఇక్కడ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్గానే ఉండబోతోంది ట్రెండ్స్ చూస్తే అయితే మనకు అర్థమవుతోంది. సో చూద్దాం, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అండ్ లోక్సభ ఎన్నికలు అనగానే ప్రజలంతా నేషనల్ అంటే జాతీయ అంశాలని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. సో అక్కడ రాహుల్ గాంధీ, ఇటు మోడీ, దేశీ నేత ఎవరు కాబోతున్నారనే అంశం అనేది పోటీ జరగబోతోంది. బీఆర్ఎస్ కేవలం తన అస్తిత్వాన్ని, తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేయబోతుంది ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో. సో ముందుగా ఈరోజు మార్నింగ్ ఉదయం చాలా దినపత్రికలలో ఒక ప్రధాన శీర్షిక కనబడ్డది. నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో దానికి సంబంధించిన అంశం. దానికి ఒక ఇంటర్లింక్ ఉంది. నేను మొత్తం మార్నింగ్ న్యూస్ మొత్తం ఏం చెప్పా, వాళ్ళందరూ చెప్పినాయి. దాంట్లో ఒక ఇంటర్లింక్ ఉంది, మీకు చెప్తా. రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నాడు, మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. ఈ వ్యాఖ్య మీకు ఎలా అర్థమవుతుంది? బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. సో ఇది ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు ఒక విమర్శలాగా చూడొచ్చు. కానీ ఇక్కడ అడ్మిట్ అయ్యాడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుందని చెప్పకనే చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ కాన్స్టిట్యున్సీలలో తిరిగాం, లోక్సభ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలలో. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది వాస్తవం. వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తుందా, చేస్తలేదా, అది వేరే సబ్జెక్ట్ మళ్ళీ. కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. దాన్ని రేవంత్ రెడ్డి కూడా గమనించినట్టుగా మనం ఈ వార్తతో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీడియా వ్యక్తులుగా, జర్నలిస్టుగా మనం రకరకాల నియోజకవర్గాల్లో రకరకాల మనుషులను కలుస్తున్నప్పుడు మనకున్న అవగాహన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ స్థానాల మీద రేవంత్ రెడ్డి ఆశలు వదిలేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక దాన్ని బలపరుస్తూ మనం ఇంకొక వార్తను చూద్దాం. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గం గురించి ఒక్కోసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే చేవెళ్ళ ఎలా ఉండబోతుంది, ఫైట్ ఎలా ఉండబోతుంది అనేది చూసుకున్నట్టయితే ముందుగా ఇక్కడ మనకు దిశలో ఒక ఆర్టికల్ కనిపించింది నాకు. ప్రజల కోసమే పనిచేస్తా అని. ఈయన చూడండి, మీకు అందరూ తెలుసుగా, రంజిత్ రెడ్డి. సో ఈయన ఏమంటున్నాడో చూద్దాం. అధికార పార్టీలో ఉంటే ప్రజాసేవ సులభం, అందుకే పార్టీ మారాను. అంటే ఏది అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలో ఉంటే సేవ చేయడం సులభం అని, అది కామన్, అదేదో సామెత ఉన్నట్టే ఉంటుంది కథ. జనం సైతం ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. వ్యక్తిగత వ్యాపారం ప్రయోజనం కోసం ఎప్పుడూ పైరవీలు చేయలేదు. మరి ఈయన అన్న మాటలన్నీ, ఇప్పుడు ఈయన ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ నిజమేనా కాదా అని మీకు వీడియో రూపంలో చూపెట్టే ప్రయత్నం చేస్తా. చేసినట్టు ఎవరైనా రుజువు చేస్తే దేనికైనా సిద్ధం. ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఒక వీడియో చూపెడతాం, ఏం చేస్తాడో చూద్దాం. ప్రస్తుతం విద్య, వైద్యం ఖర్చులు సామాన్యులు భరించలేకపోతున్నారు. వాము, ఈ విద్యా వైద్యం మీద నువ్వు అన్నట్టుగా దీన్ని ఏమైనా చేయగలిగితే మరి గొప్పనే అవుతావు, దేశకి నేత అవుతావు. ఈ రంగాలకు ఎన్ని కోట్లు వెచ్చించినా తప్పులేదు. కాంగ్రెస్ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, దీన్ని ఫటాఫట్ చదివే ప్రయత్నం చేస్తా. ఇది వినండి ఒకసారి. కేవరెడ్డి తెప్పు. ఓ ప్రజాప్రతినిధిగా రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసమే పనిచేస్తా, అధికార పార్టీ నేతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్లో చేరినాను. సరే, నువ్వు సమర్థించుకున్నావు. అపాయింట్మెంట్ ఉంటేనే కలుస్తా అనే నాయకుడికి బదులు పిలిస్తే పలికే కేడర్కే ప్రజలు ఓటేసి గెలిపిస్తే ప్రయోజనం ఉంటుంది. రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నానని కేటీఆర్కి చెప్పినావు. అసలు నేను అందరిలేక కాదు, అసలు మోసమే అని చెప్పినావు, ప్లేట్ ఫిరాయించినావు. రాజకీయాలకు దూరంగా ఉందనుకున్నా, ఓకే. తర్వాత కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ నుంచే ఈయనకు ఆహ్వానం అందిందట. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం వస్తుండటంతో నా తోటి మిత్రులు, కార్యకర్తల సూచన మేరకే కాంగ్రెస్లో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నా. అంటే పార్టీ మారినా, ఇది ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటి చెప్తున్న పరిస్థితి. పార్టీ మారినా అనే ఒక వ్యతిరేకత ఏమైనా ప్రజలకు వెళ్తుందేమో, పార్టీ మారడం వల్ల ఏదైనా మైనస్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆయన తోటి మిత్రులు, కార్యకర్తల సూచన మేరకు పోయినా అధికార పార్టీలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇట్లాంటి మాటలను ఎందుకు చెప్తారంటే ఆయన మీద వ్యతిరేకత రాకుండా. సో ఓవరాల్గా రంజిత్ రెడ్డి పార్టీ మారడం వల్ల ఆ పార్టీకి కానీ ఆయనకు కానీ ఏమైనా మేలు జరిగిందా?
ప్రత్యర్థులకు ఎలాంటి మేలు జరగబోతుంది ఒక్కసారి మనం వీడియో రూపంలో ఉన్న మన పబ్లిక్ పల్స్ని చూపించే ప్రయత్నం చేస్తా. పబ్లిక్ ఏమంటున్నారో చూడండి, దాని తర్వాత మిగతా విశ్లేషణ చేద్దాం. ఇంకో ఇప్పుడు దీంట్లో మిక్స్డ్ పబ్లిక్ టాక్స్ ఉన్నాయి. ఏంటంటే అన్ని రకాల ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, మిడిల్ ఏజ్ ఉన్నారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లాగే డ్రైవర్స్ ఉన్నారు. ఇట్లా రకరకాల వ్యక్తుల యొక్క అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ. సో రంజిత్ రెడ్డి గురించి చెప్పేవారు, రంజిత్ రెడ్డి గురించి చెప్పొచ్చు, విశ్వేశ్వర రెడ్డి గురించి చెప్పొచ్చు, అన్ని రకాలుగా అయితే చెప్పే ప్రయత్నం చేసి వినండి. ఆడు కోడిగుడ్ల పిల్లలకు వచ్చే రేషన్ దొంగతనం చేసిన దొంగ స్కామ్ మస్తు చేసిండాడు. దొంగ పెద్ద దొంగ. ఆ దొంగకు మళ్ళీ ఓటే ఓడేస్తాడు, ఇంకా దేశాన్ని మొత్తం అమ్ముకొని తింటాడు. ఆయన ఓటు ఎందుకు వెళ్ళి ఓటే కొండ విశ్వరెడ్డి గెలుస్తాడు. మోడీ 2000 వేస్తున్నాడు, 5 కిలోల బియ్యం వేస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు, అంతే సంతోషం. అంతే మోడీ చేస్తున్నాడు అన్ని. ఒక బస్ ఒకటి పిల్లి చేస్తే అయిపోయానా? గెలిచిన దాని రుణమాఫీ 2 లక్షలు అంటే అన్నాడు. ఎక్కడ లేకపోతే సీరియస్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నప్పుడు అది చెంగులు అక్కడ అది ఆ పబ్లిక్ వాయిస్ తీసుకుంది కూడా నేనే జెన్యున్గా. మళ్ళీ దీంట్లో మనం ఎక్కడో తీసుకొచ్చి పెట్టింది కాదు. చెంగోల్లో ఒక మహిళ అక్కడ ఛాయ్ కోట్ నడిపించుకునే మహిళ యొక్క ఐడియా, ఒక అవగాహన చూడండి. అసలు ఈ 2 లక్షల రుణమాఫీ అన్నాడు ఎక్కడ పోయింది? మహిళలకు ఏదో ఉచితంగా ఏదో చేస్తే అయిపోతుందా అని అవగాహన అక్కడ వరకు వేరు. మోడీకే ఓటేస్తా అని ధైర్యంగా చెప్పడం. అక్కడ యువకులు కూడా చాలామంది అసలు రంజిత్ రెడ్డి కోడిగుడ్ల దానికి సంబంధించి స్కామ్ చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని చెప్పడం. సో చూడండి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎంత చెప్పిన సిట్టింగ్ ఎంపీ గురించి ఇది ఎప్పుడు రాలే ఏం చేయలేదు. మన కాంగ్రెస్ పార్టీలో పోయిండు, కాంగ్రెస్ పార్టీ మనల్ని పడుతుంది ఎంపీ. ఆయన కష్టమేనా? బీజేపీ వర్గీకరణ చేస్తా నమ్ముతురా? తప్పకుండా జరుగుతుంది. నరేంద్ర మోదీ ఒక్కసారి ఏదైనా చేస్తానని అన్నాడు అనుకో, బరాబర్ చేస్తాడు. కావాలని అర్థమవుతుందా? బీజేపీ కాపాడుతుందని నమ్ముతున్నాడు నరేంద్ర మోడీ. 343 ఇప్పుడు లోక్సభలలో నరేంద్ర మోడీ నిలబడ్డారంట ఓటేస్తారు. ఈ అబ్బాయి అయితే నాతో ఛాలెంజ్ చేసిండు, నువ్వు కావాలంటే దమ్ముంటే రా మళ్ళీ మా ఊరికి, నా ఫోన్ నెంబర్ తీసుకొని పో, మోడీ బీజేపీ తప్పితే వేరే ఎవరికి గెలవరని. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి చూసినా నేను అయితే చివరిలో కంగుతిన్నా. వాస్తవానికి డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి కదా, భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఏ ఊరైనా ఎక్కడైనా అని చెప్పేసి. త్రూ అవుట్ ఎన్ని రోజులు తిరిగినా, ఏ ఊరికి పోయినా, ఏ ఏజ్డ్ పర్సన్ దగ్గర మైక్ పెట్టినా మోడీ పో, నన్ను కూడా మాట్లాడిస్తలేరు. గంతా మోడీ హవా అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ ఈ మోడీ హవాలో అక్కడ రంజిత్ రెడ్డి పరిస్థితి మన విశ్వేశ్వర రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంది? మరి మోడీ హవాతో నిజంగానే విశ్వేశ్వర రెడ్డి బయటపడబోతుందా? రంజిత్ రెడ్డి మీద వ్యతిరేకత నిజమేనా అని తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అయితే ముందుగా ఒక చిన్న విశ్లేషణ చేసి తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ఆ వీడియో చూపిస్తా ఒకటి. ఇది చేవెళ్ళ లోక్సభ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇది ఒక కంప్లీట్ డీటెయిల్స్. ఇది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ళ, ఈ ఎస్సీ రిజర్వ్డ్ ఇది చేవెళ్ళ, కాళయాదే గెలిచిండు, పరిగి, వికారాబాద్, తాండూర్. సో ఇలా ఉంది. రిజల్ట్లు ఒకసారి చూస్తే మనం 2014లో కొండా విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్లో ఉన్నాడు. 4,35,000 పైచీలకు ఓట్లు సాధించిండు కొండా విశ్వేశ్వర రెడ్డి. అదే కొండా విశ్వేశ్వర రెడ్డి 2019లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కొండా విశ్వేశ్వర రెడ్డి 5,13,000 ఓట్లు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి 5,28,000 ఓట్లు. సో మా పార్టీ మారినప్పటికీ కొండా విశ్వేశ్వర రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చినాయి చూడండి. గెలిచిన అభ్యర్థికి ఈయనకు మధ్యలో ఓట్ డిఫరెన్స్ 10,000-15,000 డిఫరెన్స్ కూడా లేదు. సో ఇంత ఫైట్ ఎలా చేయగలిగిండు పార్టీ మారినప్పటికీ అంటే అక్కడున్న వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటో చెప్తా. ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి ఇంత టఫ్ ఫైట్ చేయడానికి ఆయనకున్న బలాలేంటి అని మీరు నన్ను ప్రశ్నిస్తే దానికి నేను సమాధానం చెప్తున్నా. ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటాడు. కొండా విశ్వేశ్వర రెడ్డికి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, బలమైన ఆర్థిక శక్తిగా ఉన్నప్పటికీ అది ఎక్కడ కూడా ఆయన ప్రవర్తనలో, ఆయన నడవడికలో కనిపించదు అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఆయనే
ఆయన మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు, ఎలాంటి మైనస్ లేవు. టీఆర్ఎస్లో ఒకసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ అప్పుడు ఆయనను ఎలాంటి అభివృద్ధి చేయకుండా అప్పటి ప్రభుత్వం ఓన్లీ ఆర్థికంగా పలపైన బలంగానే వాడుకున్నారు. ఆయన ఆర్థిక దాన్ని ఏమంటారు భాండాగారంగా దానిలాగా వాడుకున్నారు, ఖజానాలాగా, ఆర్థిక ఖజానాలాగా వాడుకుంది అప్పటి టీఆర్ఎస్ నాయకత్వం తప్పితే ఆయనను ఏం పని చేయలేదు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా నెగిటివ్ అయితే ఏం లేదు కొండ విశ్వేశ్వరరెడ్డి మీద, అట్లా కానీ ఎక్కువ ఏం వర్క్ చేయనీయలేరు వాళ్ళు అక్కడ. సో చేయగలిగింది నన్ను ఏం చేయలేనప్పుడు ఆయన ఏం చేసిండు, ఆయన అభిరుచికి తగ్గట్టు ఆయన చేయగలిగింది. అక్కడ కోటేపల్లి రిజర్వాయర్ అని ఒకటి ఉంటుంది, కోటేపల్లి రిజర్వాయర్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్ది సొంత ఖర్చులతోటి ఆయన అభిరుచి తగ్గట్టు దాని టూరిజం స్పాట్లు అక్కడ డెవలప్ చేసి అక్కడ కొంతమంది యువతకైతే ఉపాధి కల్పించే ప్రయత్నం చేసిండు. అది మహానగరానికి, హైదరాబాద్ మహానగరానికి దగ్గరలోనే ఉండడం వల్ల వీకెండ్స్లో చాలామంది కూడా విజిటర్స్ అక్కడ రావడం, అక్కడ బోట్స్ నడిపే యువతకు ఉపాధి కలవడంతో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా అభివృద్ధిలోకి రావడం, ఇట్లా రకరకాల ఆయన చేయగలిగింది అయితే ఆయన చేసిండు ఆయన సొంత ఖర్చులతోటి. సో ఇక్కడ డబ్బుల విషయంలో కూడా నిజంగా నేను ఇక చాలాసార్లు మందిని అడిగినా, ఆయన దగ్గర మస్తు పైసలు కదా అంటే, ప్రతి రూపాయి నిజాయితీగా సంపాదించింది, వాళ్ళ తాతల కాలం నుంచే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి తప్పు లేదు. ఆయన అఫిడవిట్లోనే దర్జాగా ఆయనకున్న డబ్బులు ఎన్ని అని చూపెట్టిండు. సో అక్కడ ఆయనకు ఆర్థికంగా ఉండడం వల్ల ఆయనకు ఇట్లాంటి మైనస్లు అయితే ఏం లేవు. సో ఇక్కడ ఒకసారి చూడండి కోటేపల్లి రిజర్వాయర్ మీకు చూపిస్తాయి. లేకపోయినా సొంత ఖర్చులతోటి కోటేపల్లి రిజర్వాయర్ని అయితే డెవలప్ చేద్దామని చెప్పేసి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అనుకోవడం, దాన్ని అనుకున్న విధంగా ఆయన సొంత ఖర్చులతోటి డెవలప్ చేయడం, కొంత టూరిజం స్పాట్ మొదట్లో ఆధారం తక్కువ ఉన్నప్పుడు కూడా తర్వాత దాని మెల్లమెల్లగా ఆధారం అయితే పెరిగింది. సో ఇక్కడ మనం వీకెండ్లో పోతే జనాలు ఎక్కువ ఉంటారు, మిట్ట మధ్యాహ్నం పోయినాం కాబట్టి అట్లుంది పరిస్థితి. సో విశ్వేశ్వరరెడ్డి గురించి మైనస్లు చెప్పాలంటే మాత్రం పెద్దగా ఏం లేవు. ప్లస్లో అయితే ఖచ్చితంగా బీజేపీ మోడీ మేనియా, ఆయనకు క్లీన్ చీట్ ఉండడం, ఆయనకు ఎలాంటి మచ్చలు లేకపోవడం అనేది కొండ విశ్వేశ్వరరెడ్డికి గెలుపుకు దోహదం చేసే అవకాశం అయితే ఉంది. ముందుగా మనం ఒక చిన్న విషయం చూద్దాం. సో ఇక్కడ చేవెళ్ళ లోక్సభ సంబంధించిన ఒక వార్త ఉంది. దీంట్లో ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ అయితే మహేశ్వరం, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు, ఈ నియోజకవర్గాలు 1, 2, 3, 4, 5, 6, 7 నియోజకవర్గాలకు సంబంధించి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతుందంటే, ఇక్కడ బీఆర్ఎస్ 4 స్థానాలలో బీఆర్ఎస్ఏ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళు 4 స్థానాల్లో బీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకరు సబితా ఇందిరారెడ్డి, ప్రకాష్ గౌడ్, ఆర్కేపూడి గాంధీ, కాళే యాదయ్య. సో ఇక్కడ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, గడ్డం ప్రసాద్ కూడా కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. సో ఇక్కడ మరి ఓవరాల్గా అరే ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనబడుతుంది కదా ఈ అసెంబ్లీ లిస్ట్ చూస్తే అని మీరు ఒకటి అనుకోవచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఆలోచన విధానం, పార్లమెంట్ ఎన్నికల ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఓవరాల్ ఎక్కడనే గెలిచినప్పటికీ కూడా ఓవరాల్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఇది వెనుకబడిందని చెప్పుకోవచ్చు. అసలు ఈసారి పోటీ కూడా అంతంత మాత్రంగా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇన్ని పేర్లున్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్కి సంబంధించి కూడా ఈ అభ్యర్థుల నిర్ణయం అనేది కాస్తంత చిక్కుగానే చెప్పుకోవచ్చు. మీకు మొత్తం ఓవరాల్గా ఒకసారి అసలు అక్కడ ఎలా ఉండబోతుంది అనేది 3 అభ్యర్థుల బలాబలాలను ఒక్కసారి నేను విశ్లేషిస్తా. అది చూడండి. ఓకే, ముందుగా కాసాని జ్ఞానేశ్వర్, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు. ఇక కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, ఓకే, రంజిత్ రెడ్డి. సో 3 బలాలు ఒకసారి చూస్తే రంజిత్ రెడ్డి, మనం ఇప్పటిదాకా అభిప్రాయాలు అయితే చూసినాం కదా, పబ్లిక్ ఒపీనియన్ అయితే చూసినాం. మరి ఎక్కడ కూడా పబ్లిక్ ఒపీనియన్లో బీఆర్ఎస్ అక్కడ 4 స్థానాలలో అసెంబ్లీ స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన చర్చనే రాలేదు. నేనుగా ఎక్కడన్నా మరి కాసాని జ్ఞానేశ్వర పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ పరిస్థితి అని అడిగితే తప్పితే ఆయన గురించి చెప్తున్న పరిస్థితి లేదు. సో పబ్లిక్ డిస్కషన్లో కూడా కాసాని జ్ఞానేశ్వర్ లేని పరిస్థితి. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ
ముందు నుంచి ఒక సామ్యత, ఒక నానుడి అనేది నడుస్తూ ఉంటుంది రాజకీయాలలో. ఎక్కడ కానీ బీసీలకు అవకాశం ఇయ్యరు, లేదంటే ఓడిపోయే స్థానాలే బీసీలకు ఇస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ రిజర్వ్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోబోతున్నాడు. రిజల్ట్ అనేది ఓటమే. ఎందుకంటే ఇక్కడ డిస్కషన్ లేడు, పార్టీ అధికారంలో లేదు, ఖచ్చితంగా ఓడిపోయే స్థానాన్ని ఆయనకి ఇచ్చిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ మేము ఇక దళితుల దగ్గర పోయి ధర్నాలు చేస్తాం, రేపు పొద్దుగాల దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఎక్కడ పడితే అక్కడ దళితులతో ధర్నా చేస్తామని కేసీఆర్ అని ఇందాక మీకు ఆ వార్త చూపించడం మర్చిపోయినా కానీ. సో అట్లాంటి మరి మొత్తం దళితులకు 3 ఎకరాలు ఎడిగిపోయినాయి, దళితులకు అదేంది దళిత బంధు ఎడిగిపోయింది, దళిత ముఖ్యమంత్రి, ఇవన్నీ అది వేరే సబ్జెక్ట్. ఇక అలా పోకుండా కాసాని జ్ఞానేశ్వర్ ఏదో ఇప్పుడు కంటితుడుపు చర్య లెక్క అక్కడ సీట్ ఇచ్చిన పరిస్థితి. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురించి ఒకటి బాగా సౌమ్యుడు. మీరు చూడండి, ఏ న్యూస్ ఛానల్ అన్న చూడండి, ఏ విశ్లేషణ అన్న చూడండి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనగానే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు చెప్పే విషయం సౌమ్యుడు. 2 వివాదరహితుడు, అంటే ఎలాంటి వివాదాల జోలికి పోడు. చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్, మళ్ళా నాలెడ్జ్ పర్సన్, అంటే తెలివిగల విజ్ఞానవంతుడు, విద్యావంతుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఇదే ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గురించి మొత్తం చెప్పుకుందాం. ఇక్కడ ఇవి అడ్వాంటేజెస్ అయితే ఆర్థికంగా కూడా బలంగా ఉన్నాడు, ఆర్థికంగా బలం, అండ్ రాజకీయ నేపథ్యం కూడా బలంగానే ఉంది. ఇక్కడ సౌమ్యుడు, వివాదరహితుడు, విజ్ఞానవంతుడు, విద్యావంతుడు, ఆర్థిక బలంగా ఉండడం, ఇది ఖచ్చితంగా ఈ పాయింట్. ఇది మనం ఇందాక చెప్పుకున్న కోట్పల్లి అనుకుంటా, కోట్పల్లి రిజర్వాయర్, ఇది రిజర్వాయర్ డెవలప్మెంట్, ఇది టూరిజం స్పాట్లా చేసి యువతకు ఉపాధి కల్పించాడు. ఇక్కడ యువతకు ఉపాధి, ఇక్కడ పార్ట్ టైం చేస్తారు, ఫుల్ టైం చేస్తారు, రకరకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడే చాలామంది వ్యాపారాలు చేసుకుని బతుకుతారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ చెరుకు రసం అని, వాటర్స్ అని, రకరకాలుగా ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ దొరకడం ఇక్కడ టూరిజం స్పాట్ కాబట్టి. ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా ఈ వ్యక్తిగతంగా ఆయనకున్న బలాలు ఇవైతే, ఇంకా పార్టీ తరపున బీజేపీ అనగానే అక్కడ మనం జనాలు గట్టిగా చెప్తున్న పరిస్థితి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వ్యక్తులు కూడా ఇప్పుడు బీజేపీకి ఓటేస్తాడు. ఎందుకు బాపు అంటే సెంటర్లో బీజేపీ ఉండాలి. ఇగో ఈ డైలాగ్ మీకు ఖచ్చితంగా, మీకు ఇంకెవరికన్నా నా మీద అనుమానం వచ్చినా కూడా మైకులు ఒట్టుకోనో ఓరి ఎవరన్నా పలకరించారు. 10 మందిలో 7-8 మంది ఇదే ముచ్చట చెప్తురా లేదా ఇనూరి, సెంటర్లో బీజేపీ ఉండాలి. సో ఈ లెక్కల అదొక బీజేపీకి ఒకటి అడ్వాంటేజ్. ఇక మోడీ, బీజేపీ అంటే ఏముంది, మోడీ కదా, మోడీ మేనియా. ఇక రామమయం, మొత్తం రామమయం. ఇది నిజంగా మిగతా ప్రత్యర్థి పార్టీలు విమర్శించవచ్చు కాక, కానీ ప్రజలకైతే ఇది ఖచ్చితంగా చర్చలో ఉంది. రామ మందిర్ చాలామంది అయితే రామ మందిర్ నిర్మించింది చాలు ఓటెత్తా, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. నిజంగా మీకు ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది రామ మందిర్ ఇన్నేళ్ళ కోలే 100 ఏళ్ళ కోలే ఎవరితోటి కాంది, మోడీతోటి అయింది పోయి రామ మందిరానికి ఎత్తాం, రామ మందిర్ మోడీకి ఇస్తాం. ఇంకోటి సెక్యూరిటీ అంటే ఏంటంటే దేశ రక్షణ అంటే చూడాలంటే, దేశం సురక్షితంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ కోటేయాలని ఒక వాదన వినబడడం. ఇట్లా రకరకాల భారతీయ జనతా పార్టీ సంబంధించి ఇట్లాంటి అడ్వాంటేజ్ ఇవ్వడం. ఈ ప్రత్యర్థి సంబంధించి ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఆయనను ప్రజలు ఇంకా నమ్మకపోవడం, రాహుల్ గాంధీ బలహీనంగా కనబడడం కూడా భారతీయ జనతా పార్టీకి ప్లస్గా చెప్పుకోవచ్చు. సో మోడీ, రామమయం, సెక్యూరిటీ, ఇంకా చాలా అంశాలు అనేది భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి అనుకూలించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇన్ని రకాల ఫెసిలిటీస్ అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఒకసారి రంజిత్ రెడ్డి గురించి చూద్దాం. కంపేర్ చేస్తాం ఆటోమేటిక్గా, ప్రత్యర్థులు అంటే కంపేర్ చేస్తాం. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ లెక్కలే లేడు, ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి నడుస్తుంది.
కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇన్ని రకాల పార్టీ తరపున అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఆయనకు వ్యక్తిగతంగా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇన్ని బలాలు ఉన్నాయి. బలహీనతలు ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎలాంటి అలిగేషన్స్ లేవు. అలిగేషన్స్ అంటే మన ఎలాంటి అక్రమాలు, అవినీతి ఇట్లాంటి ఏం చేయలే. అట్లాంటికి సంబంధించిన ఎలాంటి తప్పుడు ప్రచారాలు కానీ అట్లాంటి విషయాలు అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి మీద లేవు. ఇక్కడ రంజిత్ రెడ్డి విషయానికి వస్తే పార్టీ మార్పు అనేది మొట్టమొదటిగా ఈయనకు మైనస్ అవుతున్న పరిస్థితి మాట ఇదే. పార్టీ మారడం డైరెక్ట్ ఏమంటారంటే మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చిండు కదా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మస్తు మాటలు చెప్పిండు. ఎందుకంటే అధికార పార్టీలు ఉంటేనే అభివృద్ధి చేయొచ్చు అని చెప్పడం, ఇట్లా రకరకాలుగా నా స్నేహితులు కార్యకర్తలు రమ్మని రావడం, ఇవన్నీ చెప్పిండు. పార్టీ మార్పు అనేది ఇమ్మీడియట్గా ఎన్నికలకు ముందే మారడం అనేది. ఇక్కడ మీకు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ మారాడు, కానీ మరీ కరెక్ట్గా ఎన్నికలకు ముందు మారలేదు. ఎప్పుడో వేరే పరిస్థితులు తగ్గట్టుగా మారినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు నిత్యం. ఎందుకంటే చూసినా నేను అక్కడ ప్రచార పర్వం చూసినా, జనాలు కూడా చూసినా, అక్కడ చాలామంది పలకరించినా. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఓడినా గెలిచినా, పార్టీలు మారినా మా అంటే 10-15 వేల ఓట్లతోటి ఓడించారు. మనం చూసినాం, రిజల్ట్ కూడా చూసినాం. మా అంటే ఒక 10-15 వేల ఓట్లతోటి ఈయన గెలిచిండు బీఆర్ఎస్లో. అప్పుడు వచ్చి ఆయన కేటీఆర్ నమ్మించిండు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని నాటకాలు ఆడిండు. తెల్లారి వచ్చి కాంగ్రెస్లో చేరిండు. పార్టీ మారడం ఒక పెద్ద మైనస్ అయితే, రకరకాల అలిగేషన్స్, కోడిగుడ్లు ఇవి ఇందాక చూసారు కదా. ఆ పిల్లగాడు ఏమంటుండు, కోడిగుడ్లు దొంగతనం చేసిండు, కోడిగుడ్ల దొంగ అని, ఈ కోడిగుడ్ల దానికి సంబంధించి ఏదో స్కామ్ చేసినండి, కరోనా టైంలో గుడ్లు సప్లై చేయడంలో ఇంకేదో చేసినండి, రకరకాల అలిగేషన్స్ ఉండడం. రెండైతే, 3 ఆయన ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనగానే మీరు ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేశం సురక్షితంగా ఉండాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ని వ్యతిరేకిస్తారు. ఇక్కడ హిందూ వ్యతిరేకులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఇక్కడ రామ మందిరానికి ప్రతిష్టాపనకి కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు హిందువులు వీళ్ళంతా కూడా. సో పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుండడం. దేశంలో వాళ్ళు ఏదైతే కూటమి విడదాం అనుకున్నారో రాహుల్ గాంధీ వాళ్ళు, ఆ కూటమిలో నుంచి ఒక్కొక్కరు అందరు వీడిపోతుండడం. సో ఇవన్నీ కూడా వెరసి కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దట్టు నేషనల్ అంశాలు అవి ఉంటే రాహుల్ గాంధీ మైనస్, అండ్ వాళ్ళ కూటమి చెదిరిపోవడం, ఇట్లా రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించడం, ఇట్లా చాలా రకాల అంశాలు గతంలో వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు దేశం వెనక్కిపోయిందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుండడం, ఇవన్నీ జాతీయ స్థాయి అంశాలు ప్రభావితం చేసే అంశాలు అయితే, రాష్ట్ర స్థాయిలో వచ్చేసి 6 గ్యారంటీలు అమలు కాలేదు అని ఒక చర్చ పెద్దగా జరుగుతుండడం. అండ్ ఈ 6 గ్యారంటీలు కూడా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లే విధంగా ఉన్నాయి. ఉచిత బస్సు అయితేనేమి, ఇక ఉచితంగా వాళ్ళు ఎవరు రైతు బంధు ఇంకా పడలేదు, చక్కగా పడతలేదు, రైతు బీమా దిక్కు లేదు. అండ్ ఇదేంది మన మిగతా 2 లక్షల రుణమాఫీ, ఇందాక మహిళ కూడా మాట్లాడి రుణమాఫీ ఇదివరకు దిక్కు లేదు, ఏమైంది రేవంత్ రెడ్డి అడుగుతారు. సో ఓవరాల్గా రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పడ్డ సర్కారులో ఈ 100 రోజుల పైచిలకు దాదాపుగా 100-150 రోజుల మధ్యలోనే పార్టీ మీద కాస్తంత అసంతృప్తి ఉండడం, ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. సో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయిందంటే ఈయన మన రంజిత్ రెడ్డికి మైనస్ అయినట్టే. సో జనరల్గా అండ్ ఇక్కడ ఇంకొక అంశాలు లెక్కలకు వస్తాయి. మనం ఇప్పుడు ఈ పార్టీ అంశాలు, వ్యక్తిగత అంశాలు, ఇవి వాళ్ళ పార్టీల తీరు ఒకటి లెక్కలకు వస్తే, ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ అయితే ఇక పాపం ఈయన పార్టీ అనేది 10 ఏళ్ళు వాళ్ళు అసలు నియంత పాలన చేసిరని చెప్పేసి వాళ్ళని గద్దె దించారు. కాబట్టి ఈయన అసలు లెక్కలకు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ 10 ఏళ్ళ అరాచకాల గురించి చెప్పాలంటే 100 ఏళ్ళైనా సరిపోదని మనం పదే చెప్తూ ఉంటాం. సో ఆ వ్యతిరేకత అనేది ఈయన మీద ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ పార్టీలు వ్యక్తిగత అంశాలు ఒకటైతే, స్థానిక అంశాలు అనేది ఖచ్చితంగా లెక్కలకు వస్తాయి. ఓటర్లు ఇవన్నీ చూస్తారు. ఏంది, రోడ్లు బాగుండాలి అక్కడ. రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. తాండూరు ఆ ఏరియాలో అక్కడ ఇక్కడ మనం చేవెళ్ళ, వికారాబాద్ అవన్నీ తిరిగినాం కదా, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇంకా డ్రైనేజ్ సిస్టము,
ఇంకా చాలా రకాల డెవలప్మెంట్స్ అనేది కావాల్సి ఉంది. చాలా వెనుకబడిన ప్రాంతంలా ఉంది. ఇండ్లు చాలా వరకు అక్కడన్నా బండలతోటి ఏదో చాలా ఏళ్ల కింద కట్టిన నార్మల్ ఇల్లే పెంకుటిల్లు లాగా, మనకు ఇప్పుడు మన సైడ్ పెంకుటిల్లు ఎట్లుంటాయో అక్కడ బండలతో నిర్మించిన ఇల్లు తప్పితే పక్కా ఇండ్లు అంటే స్లాబ్ వేసిన ఇండ్లు అయితే చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. సో ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీలు, ఇండ్లు, ఇంకా ఉపాధి కల్పన, ఇట్లా ఆ ప్రాంతంలో ఉన్న చాలా సమస్యలు కూడా లెక్కలకు వచ్చే అవకాశం ఉంది. వెరసి ఈ ఓటర్లందరూ ఇట్లా ఎక్కడికక్కడ డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఓవరాల్గా మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుపుకే వీళ్ళంతా పట్టం కట్టే అవకాశం అయితే కనబడుతుంది. అడ్వాంటేజెస్ అయితే ఈయనే చూస్తేనే ఎక్కువ ఉంది. సో ఇది ఓవరాల్గా చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలో ఇక్కడ మళ్ళీ మనకి ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయినాం. ఇటు పరిగి కాదు వికారాబాద్, చేవెళ్ళ కొన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో అక్కడ బీజేపీకి ఇంకొక అడ్వాంటేజ్ మర్చిపోయినాం మనము. బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే మందకృష్ణ మీకు ఇందాక వాళ్ళ పబ్లిక్ టాక్లో కూడా ఉంటుంది, ఒక ఆయన మాట్లాడాడు. మందకృష్ణ మాదిగ వెంట ఉన్న వాళ్ళంతా ఇవాళ బీజేపీ వెంట నడిచే పరిస్థితి కనబడుతోంది. ఎస్సీ వర్గం మోడీ యొక్క మాట ఇచ్చిందంటే మాట మీద ఖచ్చితంగా నిలబడతాడు, తప్పడు అని చెప్పేసి అయితే అక్కడ ఒక ఓటర్ చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో కూడా ఎక్కువ మెజారిటీ బీజేపీ కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్సీ ఓటు బ్యాంక్ ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీకి దూరం ఉండే అనే ఒక పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు మోడీ జెండా ఊపడంతో ఖచ్చితంగా మందకృష్ణ అండ్ టీం మొత్తం ఈ ఎంఆర్పిఎస్ కానీ వీళ్ళంతా కూడా బీజేపీకి ఓట్లు వేసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ కూడా బీజేపీకి మరొక అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఇది చేవెళ్ళ లోక్సభ సెగ్మెంట్లో లోక్సభ పార్లమెంట్ స్థానంలో ఇప్పటివరకు అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి ఎడ్జ్లో కనిపిస్తుండు. కొండా విశ్వేశ్వర రెడ్డి గెలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. మరి ఇప్పటిదాకా ఆయనకున్న అడ్వాంటేజ్లు 100 సార్లు చెప్పుకున్నాం. సో ఇది ఇంకా పరిస్థితుల ఇంకా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో నామినేషన్ తర్వాత కానీ ఇంకా తర్వాత కానీ ఎంత ఆకట్టుకున్నా ఎన్ని పరిస్థితులు మారినా మనకి ఇప్పటివరకైతే ఉన్న లెక్కలు మారే అవకాశం అయితే కనబడట్లేదు. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే మారే అవకాశం లేదు. ఏమున్నా డబ్బు ప్రభావము, ఇంకో రకమైన ప్రచార పర్వంలో ఇంకా ఆకట్టుకునే ప్రభావము, లేకపోతే కాంగ్రెస్ ఇంకేమైనా కొత్త గ్యారెంటీలు ఇస్తుందా, భారతీయ జనతా పార్టీ ఇప్పుడే దాని మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసినా తెలుస్తుంది. ఆ అంశాలు కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఆకర్షిస్తుందా లేదా కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో ఆకర్షిస్తుందా, అసలు ఏం జరగబోతోంది, మరికొద్ది రోజుల్లో మళ్ళీ ఒక విశ్లేషణ కూడా చేద్దాం. ఏమైనా మూడ్ మారిందా, గ్రాఫ్ పెరిగిందా, ఎవరికి ఇప్పటివరకు అయితే భారతీయ జనతా పార్టీ నుంచి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీగా గెలుపొందబోతున్నాడు ఇప్పటివరకున్న లెక్కల ప్రకారం. థ్యాంక్ యూ.